హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ బ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 40th ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చామంటే ఇక్కడ ఒక బైనరీ సెర్చ్ ట్రీ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క బైనరీ సెర్చ్ ట్రీలో మనం వచ్చామంటే ఇంకోటి మనకు వచ్చేమంటే ఇంటిజర్ కే అనేది ఇచ్చినారు. సో మనకు వచ్చేంటే దీంట్లో కేత్ స్మాలెస్ట్ వాల్యూని మనం రిటర్న్ అనేది చేయాలి. ఓకేనా. సో మనకి వచ్చేమంటే కేత్ స్మాలెస్ట్ వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. ఓకేనా. సో సేమ్ డయాగ్రామ్ అనేది నేను వచ్చేమంటే ఇక్కడ తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే కే ఈక్వల్ టు 1 అయితే మనం వచ్చేమంటే కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్. ఓకేనా. అంటే ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది మనకి 1 కదా. సో కాబట్టి 1 అనేది రిటర్న్ చేస్తాం. ఒకవేళ కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కేని 2 ఇస్తే మనకు వచ్చేమంటే సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ 2 అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. అంటే మనకు వచ్చేమంటే మినిమమ్ అనేది ఫైండ్ అవుట్ చేసి మినిమమ్ తర్వాత మనకి మనం చెక్ చేసుకుంటా రావాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఒక షార్టింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేసి మనకు 1, 2, 3, 4 అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ 4 ఎలిమెంట్‌లో మనకి ఫస్ట్ స్మాలెస్ట్ అంటే 1 అనేది రిటర్న్ చేస్తాం. సెకండ్ స్మాలెస్ట్ అయితే 2 అనేది, థర్డ్ స్మాలెస్ట్ అయితే 3 అనేది. సో ఈ విధంగా మనం వచ్చేమంటే రిటర్న్ అనేది చేస్తాం. మనకి బైనరీ ట్రీలో మనకు వచ్చేమంటే ఎలిమెంట్స్ అనేది ఇది బైనరీ సెర్చ్ ట్రీ అంటే మనకి వాలిడ్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఇస్తారు కాబట్టి మనకి ఏ ఫార్మాట్‌లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకొచ్చేమంటే నెక్స్ట్ ఇక్కడ మనకొచ్చేమంటే 2 ఉండొచ్చు. ఇక్కడ వచ్చి మనకొచ్చేమంటే 3 ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి 5 ఉండొచ్చు. సో ఇలా ఉండొచ్చు. ఓకేనా. అంటే మనకొచ్చేమంటే రూట్ యొక్క లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే మనకు ఆల్రెడీ దీనికి ముందు డెల్లో మనం తెలుసుకున్నాం. రూట్ యొక్క లెఫ్ట్ అని మనకొచ్చేమంటే స్మాల్‌గాను, రూట్ యొక్క రైట్ అనేది మనకొచ్చేమంటే బిగ్‌గాను ఉంటది. ఓకేనా. సో ఈ ఫార్మాట్‌లో మనం ఉన్నదాన్ని మనం సాల్వ్ అనేది చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో నార్మల్‌గా మనకొచ్చేమంటే దీనికోసం మనం యూజ్ చేసేది వచ్చేమంటే ఇన్ఆర్డర్. సో ఇన్ఆర్డర్ ట్రావర్స్‌లో మనం నార్మల్‌గా వచ్చేమంటే ఏ విధంగా ట్రావర్సల్ అనేది చేస్తామంటే మనకి ఫస్ట్ వచ్చి మనకి లెఫ్ట్. దాని తర్వాత మనకొచ్చేమంటే రూట్. దాని తర్వాత మనకొచ్చేమంటే రైట్. సో ఇన్ఆర్డర్ ట్రావర్స్‌లో మనం ఈ విధంగా ట్రావర్సల్ అనేది చేస్తాం. సో మనకొచ్చేమంటే ఫస్ట్ వచ్చిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఫస్ట్ లెఫ్ట్ అనేది తీసుకుంటాం. ఓకేనా. లెఫ్ట్ తర్వాత మనకేమైనా ఉన్నాయంటే ఏం లేదు కాబట్టి సో లెఫ్ట్ అనేది మనకి దీని తర్వాత మనకి లెఫ్ట్ అనేది ఏం లేదు కాబట్టి సేమ్ మనకొచ్చేంటే ఎలిమెంట్ అనేది ఏమి రాదు. సో మళ్ళీ మనం వచ్చేంటే రూట్ అనేది తీసుకుంటాం. సో రూట్ అంటే మనకి 1 అనేది. ఓకే. దీని తర్వాత మనకి రైట్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ 2 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ లెఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ ఉన్నది వచ్చి రూట్ మాత్రమే కాబట్టి 3 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ రైట్ అనేది చెక్ చేస్తాం. రైట్‌కి లెఫ్ట్ ఏమైనా ఉన్నాయంటే ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి సేమ్ మనం వచ్చేంటే రూట్ ఎలిమెంట్‌ని తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా. సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది ఇదనేది వస్తుంది. సో మనం వచ్చేమంటే సేమ్ ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం మనం వచ్చేమంటే ఈ ఇన్ఆర్డర్ ట్రావర్స్‌లో మనకొచ్చేమంటే కరెక్ట్‌గా మనకొచ్చేమంటే స్టార్టింగ్ నుంచి మనకొచ్చేమంటే అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ నుంచి హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇందులో మనం వచ్చేమంటే మన యొక్క కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే జస్ట్ మనం వచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. ఓకే. ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే 0 అనేది. సో మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకి రూట్ వాల్యూ వస్తుందో అప్పుడు మనం వచ్చేమంటే కేని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. సో కేని ప్లస్ ప్లస్ చేస్తే మనకొచ్చేమంటే ఈ కే అనేది ఓకేనా. సారీ మనకి ఇక్కడ కే అనేది మనకి ఆల్రెడీ మనకిచ్చిన వాల్యూ కాబట్టి మనం ఇక్కడ మిన్ కే అనేది తీసుకుందాం. ఓకేనా. మిన్ కే అనేది 0 తీసుకున్నా. సో మిన్ కేని నేను వచ్చేమంటే ప్లస్ ప్లస్ చేస్తున్నా. సో ఎప్పుడైతే మనకి ఇఫ్ కే డబుల్ ఈక్వల్ టు మిన్ కే అవుతుందో ఓకేనా. సో అప్పుడు మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది మనకి రూట్‌లో ఉన్నట్టే కదా. సో కాబట్టి మనకొచ్చేమంటే మనం వాల్యూ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దీన్ని మైనస్ అని డిక్లేర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకొచ్చేమంటే వాల్యూ ఈక్వల్ టు మనకొచ్చేంటే రూట్ డాట్ వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకిది ఎలా ఏ విధంగా వర్క్ అవుతుందనేది అన్ని క్లియర్‌గా చూద్దాం. సో ఫస్ట్ మనకొచ్చేమంటే రూట్ అనేది మనకొచ్చేమంటే 3 అనేది ఉంది. మనకి 3, 1, 4, 2 ఓకేనా. సో మనకొచ్చేమంటే ఫస్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేంటే రూట్ కంటే మనకి ఫస్ట్ లెఫ్ట్ అనేది ట్రావర్స్ అనేది చేస్తాం కాబట్టి లెఫ్ట్ అనేది వచ్చింది. ఓకేనా. లెఫ్ట్ అనేది వచ్చినప్పుడు మనకొచ్చేంటే మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి రూట్ అనేది ఇక్కడ 1 దగ్గర ఉంది. సో రూట్‌కి లెఫ్ట్ ఏదైనా ఉందంటే ఏమీ లేదు కాబట్టి మనం వచ్చుంటే నెక్స్ట్ ఏముంది? రూట్‌నే తీసుకుంటాం. సో కాబట్టి 1 అనేది తీసుకుంటాం. సో ఎప్పుడైతే నాకు 1 అనేది ఉంటుందో అప్పుడు నేనొచ్చి ఆటోమేటిక్‌గా ఏమంటే
మిన్ కేని ముందు ప్లస్ ప్లస్ అనేది చేసింటాం. ఓకేనా? సో, ఇప్పుడు నాకు మిన్ కే అనేది 1 అనేది అయింది. ప్లస్ కే అనేది కూడా నాకు 1 అనేది అయింది. సో, ఇప్పుడు మనకి రూట్‌లో మనకేముంది? 1 అనేది ఉంది. సో, కాబట్టి రిటర్న్ అనేది అక్కడితో మనం వచ్చుంటే లూప్‌ని ఎగ్జిట్ అనేది చేసేస్తాం. సో, ఈ 1 రూట్‌లో ఉన్న వాల్యూని మనం వచ్చుంటే వాల్యూ అనే వేరియబుల్‌కి మనం అసైన్ అనేది చేస్తాం. సో, ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. మీకి ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అనేది వస్తే మీకు క్లియర్‌గా, ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఇన్ఆర్డర్, ఇన్ఓఆర్‌డిఆర్ ఆర్డర్ ఓకేనా? ఇన్ఆర్డర్ ట్రావర్సల్. సో, ఇన్ఆర్డర్ ట్రావర్సల్ కోసం నేనొచ్చేమంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఈ ఫంక్షన్‌లో మనం వచ్చేమంటే రూట్‌ని, కేని పాస్ అనేది చేస్తున్నాం. ఓకే. అంటే మెథడ్‌లో ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఈ మెథడ్ అనేది నేనొచ్చి ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నా. ఈ మెథడ్ వచ్చి మనకొచ్చేమంటే వాయిడ్ టైప్ మెథడ్ అనేది తీసుకుంటున్నా. సో, ఇన్ఆర్డర్ ట్రావర్సల్. సో, మనకొచ్చేమంటే ట్రీ నోడ్. అనేది మనకు సేమ్ యాస్‌గా రూట్ అనేది తీసుకుంటున్నా. సో, ఇంట్ కే అనేది తీసుకుంటున్నా. సో, మనకి ఎప్పుడైతే మనకొచ్చేమంటే రూట్ అనేది నల్ వస్తుందో అప్పుడు మనం రిటర్న్ అనేది చేసేయాలి కాబట్టి ఇఫ్ రూట్ డబుల్ ఈక్వల్ టు నల్ అయితే. సో, నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఏమంటే రిటర్న్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఇది వాయిడ్ టైప్ మెథడ్ కాబట్టి దీనికి ఏం వాల్యూస్ అనేది పాస్ చేయడం లేదు. జస్ట్ మనం వచ్చేమంటే బ్రేక్ అనేది చేస్తున్నాం. లైక్ దానికోసం ఏంటంటే రిటర్న్ అనేది చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? లెఫ్ట్ ట్రావర్సల్ అనేది చేయాలి. కాబట్టి ఇన్ఆర్డర్ ట్రావర్సల్‌ని కాపీ చేసుకున్నాం. ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ కామా కే అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రూట్ యొక్క రైట్ అనేది ట్రావర్సల్ చేస్తాం. రూట్ డాట్ రైట్ కామా కే. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే మిడిల్‌లో మనకేముంటది చెప్పు? ఫస్ట్ లెఫ్ట్ దాని తర్వాత రూట్ దాని తర్వాత రైట్ కదా! సో, కాబట్టి మిడిల్‌లో మనకొచ్చేమంటే రూట్ వాల్యూ అనేది ఉంటుంది. సో, ఇక్కడ నేనొచ్చి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ రూట్‌ని ప్రింట్ చేస్తున్నా. రూట్ డాట్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ నేను బేసిక్‌గా మనం వచ్చుంటే రిటర్న్ -1 అనేది చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఇన్‌పుట్స్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెక్ చేసుకునే దానికోసం. ఓకే. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. సో, ఇది మనకి ఇన్‌పుట్స్ అనేది మిస్టేక్‌గానే ఇచ్చేది. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా -1 అనేది రిటర్న్ చేసినాం. బట్ ఇక్కడ మనకి చూడొచ్చు మనకి ఇన్ఆర్డర్ ట్రావర్సల్‌లో మనకొచ్చేవంటే సేమ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌కి మనకేముంది 1, 2, 3, 4 అంటే ఒక ఆర్డర్‌లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? అంటే ఆర్డర్‌లో మనకి ట్రావర్స్ అనేది జరిగింది. ఓకేనా? సో, అంటే మనకిక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్ నుంచి మనకి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే మనకి ఫస్ట్ వచ్చిందే మనకొచ్చేవంటే ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్. సెకండ్ వచ్చింది మనకి సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. థర్డ్ వచ్చింది థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. సో, ఈ విధంగా మనం వచ్చామంటే కావాలంటే నెక్స్ట్ దానికి చూసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా మనకి చూడొచ్చు మనకొచ్చేమంటే నెక్స్ట్ ఇమేజ్. ఈ ఇమేజ్‌లో కూడా మనకొచ్చేయంటే సేమ్ ఆర్డర్ ప్రకారం 1, 2, 3, 4, 5, 6 అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకొని, మనం ఏదైతే మనకి స్మాలెస్ట్ ఉంటుందో దాన్ని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తామనమాట. సో, ప్రైవేట్ ప్రైవేట్ ఓకేనా? సో, ఇక్కడొచ్చి మిన్ కే ఈక్వల్ టు నేను ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ప్రైవేట్ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ ఈక్వల్ టు నేనొచ్చేమంటే -1 అనేది తీసుకుంటున్నా. ఓకేనా? మనకి లేకుంటే మనం డైరెక్ట్‌గా -1 అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా? ఓకే. స్మాలెస్ట్ వాల్యూ 1 మైనస్ ఇండెక్స్ ఫాల్ ది వాల్యూ ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటే లేకుంటే ఇక్కడ -1 అనేది రిటర్న్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఇక్కడ మన యొక్క వాల్యూని మనం రిటర్న్ అనేది చేద్దాం. వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌కి బదులు మనం వచ్చేమంటే వాల్యూని చెక్ చేసాం. సో, ఇక్కడ నేనొచ్చేమంటే మిన్ కే అనేది నేనొచ్చేమంటే ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. మిన్ కే ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇప్పుడు నాకు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకేమవుతుంది మిన్ కే అనేది 1 అనేది అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇఫ్ మిన్ కే మిన్ కే డబుల్ ఈక్వల్ టు మన యొక్క కే అయితే, సో, అప్పుడు నేనేం చేస్తున్నా అంటే వాల్యూని నేనొచ్చేమంటే రూట్ డాట్ వాల్యూని స్టోర్ అనేది చేస్తున్నా. ఓకే. మనకొచ్చే రూట్ డాట్ వాల్యూ అంటే వీఏఎల్ ఓకే. సో, ఇక్కడే నేనొచ్చేంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకొచ్చేంటి కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ అనేది చేసేసినాం కాబట్టి ఇక్కడితో మనం వచ్చేంటే రిటర్న్ అనేది చేసేద్దాం. రిటర్న్. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా రన్ అవుతుంది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని రన్ అనేది చేద్దాం. ఓకే. సారీ మనకొచ్చేంటి ఇంట్ అనేది మనం డిక్లేరే చేయలేదు కదా! ఓకే.
ఓకే. ఓకే. మనకొచ్చేంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చామంటే మనం మనకి కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది యూజ్ చేసుకొని. సో, మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇక్కడ నార్మల్‌గా మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఓకేనా. వరస్ట్ కేస్‌లో మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకి ఆల్ ఎలిమెంట్‌ని మనం చెక్ అనేది చేయాలి కాబట్టి. ఓకే. నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు స్పేస్ కాంప్లెక్సిటీ మనకి ఇక్కడ రికర్షన్ అంటేనే మనకు ఆటోమేటిక్‌గా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేదే వచ్చేస్తుంది. సో, కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఓకే. సో, ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ మనం వచ్చేమంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది మీకు క్లియర్‌గా ఐడియా వస్తే, ఈ ప్రోగ్రామ్‌లో జస్ట్ మనం ఒక 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకొని మనం వచ్చేంటి వాటికి కండిషన్ అనేది రాసుకుంటూ మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తున్నాం. స్మాలెస్ట్ ఏదనేది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకో ఒకవేళ మీకు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ గురించి ఇంకా కొంచెం క్లియర్‌గా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దాన్ని రెఫర్ అనేది చేయండి. మీకు ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. దాని తర్వాత ఈ వీడియోని చూడండి. ఈజీగా మీరు సాల్వ్ అనేది చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.